హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవాల్టి నుండి అనగా 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పలు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందండి. దానికి సంబంధించి పూర్తి వివరాలు కనుక మనం వెళ్ళినట్లయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణం విభిన్నంగా కనిపిస్తుంది. రోజు రోజు మారుతుంది. ఓవైపు గాలులు వీస్తూ ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంకోవైపు ఇవాళ రేపు ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతుంది. మరోవైపు దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుండి పశ్చిమ బెంగాల్ వరకు ఆవర్తన ద్రోణి, కర్ణాటక వరకు ఉన్న మరో ద్రోణి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 మేర మించే అవకాశం ఉందని ఈదురుగాలుల సంఖ్య వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు వర్షాలు పడవచ్చని, ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వడగండ్ల వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తారు లేదా వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఈదురుగాలుల ప్రభావం వలన వడగండ్ల వర్షాలు, భారీ వర్షాలు అధిక మోతాదులో పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అందుకే మత్స్యకారులు సముద్రంలో వేటకు కూడా వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచించింది. ఇక హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘామృతమై కనిపిస్తుందని, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటు వర్షం పడే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఉష్ణోగ్రతల విషయానికి గనక వచ్చినట్లయితే ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల మధ్యలో ఉండవచ్చని, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు మాత్రం వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు తెలంగాణ, కోస్తా ఆంధ్రాల ప్రాంతాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సాయంత్రం సమయంలో మరో 3 గంటల్లో రాయలసీమ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఇక హైదరాబాద్లో అయితే ఇవాళ సాయంత్రం 5 నుంచే ఓ మోస్తారు వర్షాలు స్టార్ట్ అయ్యాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏపీలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఓవైపు తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద ఎవరు ఉండకూడదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా జీడి, మామిడి రైతులు సురక్షితంగా పంటను కాపాడుకోవాలని తెలిపింది. వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేశామని తెలిపారు. అకాల వర్షాలకు కొంతమేర పంట నష్టం జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఈదురుగాలులతో గంటకు 50 కిలోమీటర్ల మేర గాలులు వీచే అవకాశం ఉన్నందున ఈ 2 రోజులు అన్నదాతలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అటు తర్వాత ఓ మోస్తారు వర్షాలు గనక కొంతమేర ఉపశమనం కలిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించాలని, ఏమైనా కార్యాలయాలు జరుపుకోవాల్సినట్టు అవసరమైనట్లయితే వర్షం పడుతున్నటువంటి సమయాల్లో చెట్ల కింద, అలాగే కరెంటు స్తంభాల కింద, ఖాళీ ప్రదేశాల్లో ఉరుములు మెరుపులు సంభవిస్తున్న సమయంలో నిల్చుకోకూడదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గొర్రెల కాపర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.